నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మహిళలకు క్యాన్సర్ అధికంగా వస్తున్నట్టు తేలిందని మెదక్ ఎంపీ రఘునందన్ అన్నారు. మెదక్ జిల్లా నరసాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ప్రారంభించారు. హైదరాబాద్లోని సిసిరా సింధు ఆసుపత్రి వారు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తన కూతురు అల్లుడు సింధు శ్రవణ్ తేజ ఇద్దరు వైద్యులు కావడంతో మెదక్ ఎంపీ పరిధిలో గల మండల కేంద్రంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలు చేసుకున్న వారికి ఏమైనా ఇబ్బందులుంటే ఆసుపత్రిలో ఉచితంగా వైద్య చికిత్సలు చేయించడం జరుగుతుంది. తన కూతురు వైద్యురాలు కావడంతో ఎంపీ పరిధిలో ఉన్న మండలాల్లో పేద ప్రజలకు వైద్యం చేయాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని వ్యాధులు రాకుండా నివారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, నరసాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ నిరంజన్ దాస్, శ్రీకాంత్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపాగారు రమేష్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, ప్రధాన కార్యదర్శి సురేష్, వైద్యులు డీసీహెచ్ శివదయ, సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ, రమేష్ నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిస్టర్బెన్స్ ఉంటుంది అన్న పేషెంట్ ఎవరో ఒకరిని పంపిస్తే కింద సంతోషం. భారతదేశంలో ఇటీవల నిర్వహించినటువంటి సర్వేలలో మహిళల్లో క్యాన్సర్ శాతం పెరిగిపోతుంది అనేటువంటిది ఒక సర్వే దేశవ్యాప్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉంది. పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ సంఖ్య పెరిగిపోతుందని, క్యాన్సర్ పైన మహిళల లోపల అవగాహన లేదని, పల్లెటూరుకి సంబంధించినటువంటి ప్రజలు క్యాన్సర్ని ఒక భూతంలా చూస్తూ క్యాన్సర్ పరీక్షలు అంటే అమ్మో క్యాన్సర్ ఒకవేళ ఉందని తేలితే నా పరిస్థితి ఏందని ఒక రకమైనటువంటి భయాందోళనకు గురై పరీక్షలు చేయించుకోవడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితులలో నా కూతురు స్వయాన గైనకాలజిస్టు, అల్లుడు ఆంకో సర్జన్ కాబట్టి వాళ్ళని ఓట్లేసినటువంటి ప్రజలకి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ఆదివారం ఏదో ఒక మండల కేంద్రం లోపల క్యాన్సర్ కోసం మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఈ రెండు క్యాన్సర్లు విస్తృతంగా వ్యాపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక మహిళ ఈ రెండు పరీక్షలు చేయించుకోవాలంటే సుమారు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఉచితంగా బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్ల యొక్క పరీక్షల్ని చేయాలని నిర్ణయించుకొని జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటికే దుబ్బాక, రామాయంపేట, మూడోసారి నర్సాపూర్ ఇట్లా అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాల లోపల ఈ మహిళల కోసం ఉచిత శిక్షణా శిబిరాల్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే పేషెంట్ల సంఖ్య ఎక్కువ రావడం, ఒక్కొక్క స్కాన్ చేయడానికి సుమారు 20 నిమిషాలు టైం పోతున్న కారణం చేత ఇటీవలనే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి సింధు హాస్పిటల్ కూడా క్యాన్సర్ పైన ఒక బస్సుని మేము కూడా మీకు కంట్రిబ్యూట్ చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. ఆ సింధు హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి నాకు సిఎస్ఆర్ కింద వచ్చినటువంటి బస్సు కాకుండా సింధు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి బస్సును కూడా ఈరోజు మొదటిసారి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంకా ఎక్కువ మందికి పరీక్షలు తక్కువ సమయంలో నిర్వహించి ప్రజలకి ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా మాతృమూర్తులకి, మహిళా సోదరీమణులకి క్యాన్సర్ పట్ల అవగాహన పెంచాలనేటువంటి లక్ష్యంతో ఈ క్యాంపుల్ని నిర్వహిస్తా ఉన్నాం. రామాయంపేటలో లాస్ట్ క్యాంపు నిర్వహించినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలో పలు బస్తీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా మొదట మెహదీపట్నం డివిజన్లోని అయోధ్య నగర్ బస్తీతో ప్రారంభించారు. అక్కడ స్థానిక మున్సిపల్ పార్క్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మల్లేపల్లి డివిజన్ సీతారాంబాగ్ బస్తీల్లో పర్యటించారు. అక్కడ రామ్లీలా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. చివరిగా అసిఫ్ నగర్ డివిజన్ ఇందిరానగర్ బస్తీల్లో పర్యటించారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి. రాములు గారికి రవీంద్ర గారు సన్మానం చేయాలి. రవీంద్ర గుప్తాజీ, దీపక్ రెడ్డి గారు, ధనరాజ్ గారు సన్మానం చేయాలి. శ్రీనివాస్ ఇప్పుడు మన శశికళ గారు కూడా కార్పొరేటర్ మంగళ డివిజన్. ఇక్కడ రండి.
ఇప్పుడు కిషన్ రెడ్డి గారు नमस्सदसे नमस्सदस्मदे नमस्सकीनानां पुरोगानां दिक्षे नमः दिवे नमः प्रतिज्ञे सदा सभाम्बे देवाय शानि इंद्रियावत् जातसभ्या सभारता भारत माता की जय श्री राम सदसे नमस्सदस्मदे नमस्सकीनानां जगदम्बे माता की जय दिवे नमः जय श्री राम जय श्री राम కొంచెం ముందు పెట్టుకోండి నగేష్ కొంచెం ముందు తీసుకెళ్ళి ముందు పెడతారు సార్ ప్రోటోకాల్ వస్తుంది ప్రోటోకాల్ దగ్గర కొద్దిగా వెనకాల జరగండి సార్ 20 years బ్యాక్ మాట పెద్దలందరికీ నమస్కారం. మన యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులైనటువంటి కె రాములు గారు, అదేవిధంగా నవోదయ సేవా సంఘానికి సంబంధించినటువంటి మిగతా పదాధికారులు, నాతో పాటు ఈరోజు మన బస్తీకి వచ్చినటువంటి మన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, మన కార్పొరేటర్ గారు, అదేవిధంగా ఇక్కడ సాయిరామ్ గారు, రామకృష్ణ గారు, నరేష్ గారు, ఆనంద్ గారు, మిగతా చాలామంది పెద్దలు ఉన్నారు. క్షమించాలి, ఎవరి పేరు ఏమనుకోవద్దు. వచ్చినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వివిధ బాధ్యతలు ఉన్నటువంటి పార్టీ నాయకులకు అందరికీ, పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన నాంపల్లి కాన్స్టిట్యున్సీలో వివిధ బస్తీల్లో తిరుగుతూ మన యొక్క ఇందిరానగర్కు రావడం జరిగింది. మరి మనకందరికీ తెలుసు, ఇందిరానగర్ అంటే గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో రాములు గారు మమేకమై
ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు ఎల్లప్పుడూ కృషి చేసిన విషయం మనకు తెలుసు. ఇక్కడ అమ్మవారి దేవాలయం కూడా అద్భుతంగా ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది.